మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవ, నీ ఘనమైన నామము కొరకే నిన్ను ఘనపరుస్తూ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా యూట్యూబ్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడడానికి అయాను చూపించిన కృప కొరకే నీ వందనాలు. ఈ దినము మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు, దాని రాజధాని భోపాల్ కొరకు, 8,51,00,000 ప్రజల కొరకు, 52 జిల్లాల కొరకు, 51,527 గ్రామముల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు, రక్షణ, పాప క్షమాపణ, అయా నరకం విడుదల, నీ పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు కలిగిన నీ ప్రజలను నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. ముందుగా రక్షించబడిన వారిని బట్టి, నీ సేవకులను బట్టి నీ వందనాలు దేవా. ఆ రాష్ట్రం అంతటిలో నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి నిన్ను నీవు హెచ్చించుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానే నిలటి ప్రేమోకులని పలికి, ప్రేమతో ప్రాణము బేటి, ప్రేమతో ప్రాణము బేటి, ప్రేమ నగరికి తనియే, ప్రేమ నగరికి తనియే. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెను రారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెను రారా. పాప భారముతో రారా, పాదములపై పడరా. పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలననగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరప్ప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుఖములో వాగ్దానమున్నది.
విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎట్లనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇలాగ శిష్యులు అడిగారు, ప్రభువా మాకు పరలోక ప్రార్థన నేర్పు అని అడిగారు. యేసు ప్రభువారు వారికి పరలోక ప్రార్థన నేర్పారు. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణస్థులను క్షమించము. మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము వారిని క్షమించినట్లుగా సహాయం చేయమని వారు యేసు ప్రభువారి దగ్గర ప్రార్థనను నేర్చుకున్నారు శిష్యులు. కనుక ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఏం సెలవిస్తుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. కనుక మన బలహీనతలు ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా మన లోపము, మన పాపము, మన అవిధేయత, మన మాట, మన చూపు, మన తలంపు, మన ఆలోచన, ఏ విషయంలో మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉందో అటువంటి సమయంలో మన బలహీనతలను ఎరిగిన ఆత్మ మనకు ప్రార్థన చేయడము ఎట్లా నేర్పుతూ ఉంది. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. యుక్తముగా అంటే ఎట్లా ప్రార్థన చేయాలి? పరిచయలాగా ఎంత ప్రార్థన చేయకూడదు, సుంకర్లాగా మనము కొద్దిగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఆయా స్థలాల్లో ఒక రోగి దగ్గర కానీ, ఆ యొక్క చనిపోయిన లాజరు దగ్గర కానీ, ఆ చనిపోయిన చిన్న అమ్మాయి దగ్గర కానీ ఆయన పలుమారులు ఆ రొట్టె, ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నప్పుడు కానీ ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఆయన అరణ్యానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులని అపోస్తులుగా అభిషేకించడానికి ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన గెత్సేమనే తోటలో రాత్రంతా ప్రార్థన చేశాడు. కనుక మనము మన బలహీనతలను, ఆత్మీయ మన బలహీనతలను చూసే సహాయం చేయుచున్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేసే దేవుడని మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. ఆ దేవుడైన ఆత్మ నీకు సహాయం చేయడానికి నువ్వు కీర్తన 98లో ఏముందంటే, మీ దోషములు, మీ అపరాధములు ఆయన ముఖములో కనిపించినప్పుడల్లా కూడా మిమ్మల్ని మీరు మీ అపరాధములు ఒప్పుకున్నప్పుడు ఆత్మ ప్రార్థన చేయటం అనేది, ఆయన పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయటం అనేది అది అప్పుడు ఆ ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంటారు. రెండోది మనం చూసినట్లయితే మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకి యుక్తముగా అంటే దేవునికి అనుకూలముగా, ఆయనకి ఇష్టకరంగా పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము అని తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. కనుక జారత్వాన్ని దూరంగా పారిపోంటే దేవుని చిత్తము అనేది ఆ లేఖనములో రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని చిత్తము అలాగే ఎరిగిండి అలాగ చేయని దాసునికి అనేకమైన దెబ్బలు తగులునని లేఖనములో రాయబడ్డాది. కనుక కాడికి లోబడి కేడికి అనేకమైన దెబ్బలు తగులని వాక్యం సెలవిస్తుంది. కనుక యుక్తముగా ప్రార్థన చేయటం అంటే విస్తారమైన ప్రార్థన కాదు. దేవుడు నీకు ఏది అవసరమో అది మాత్రమే ఆయన నీ నుంచి నీ వ్యక్తిగత అవసరత నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పాడు. కనుక మీరు అడుగుదురే కానీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మీరు అడుగుదురే కానీ దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకదు అని అన్నాడు. కనుక అందుకే అపోస్తలులు ఒక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటారు, అన్యజనుల వలె విస్తరించి మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. అంటే ఏ విషయంలో ఏది పెడితే అది అడగకూడదు. అన్యజనులలాగా నీకు ఒక గురి ఉంది, ఒక దేవుని దగ్గర నువ్వు నీ అవసరత ఏమిటో కావాలనేది ఆయన అడిగి పొందుకోవాలి. అడిగింది దురుద్దేశంతో అడగకూడదు. అందుకే తండ్రి తన కుమారుణ్ణి చేపను అడిగితే పాము ఇవ్వడు కదా, రొట్టెను అడిగితే రాయిని ఇవ్వడు కదా. అర్థమైందా? తన కుమారుడికి తెలియక అడిగిన పాములు అడిగినప్పుడు కూడా తన తండ్రి తన కుమారుడు కనుక మంచి ఈవులే ఇస్తాడు. అలాగే మీకు అక్కరగా ఉన్నవేవో
మీ పరలోకమున దేవునికి తెలుసు అంటాడు. యోహాను సువార్త 14:14లో కనుక దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. కనుక మనము ఆయనని ఎలాగో అడగాలని దేవుని వాక్యము ఎంత స్పష్టముగా ఇక్కడ సెలవిస్తుందంటే, యోహాను సువార్త 14:14లో మనం గమనిస్తున్న, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. కనుక యేసు ప్రభువారి నామంలో నువ్వు ఏమి అడిగినా, ఆయన అంటే ఏది పెడితే దాని అర్థం కాదు, నీకు అక్కరకున్నది ఏదో అడగాలి. మీరు అడిగేటప్పుడు నీ వ్యక్తిగత అవసరత నిమిత్తము అడగాల, ఇతర క్షేమాభి నిమిత్తము అడగాల, దేశ రక్షణ కొరకు అడగాల, ప్రపంచ రక్షణ కొరకు అడగాల, ఆకలితో ఉన్న వారికి ఆహారము కొరకు అడగాల, కష్టములో ఉన్న వారికి సహాయం కొరకు అడగాల. విమానం కావాలి అలా కొంది నాకు కావాలని అడగడం కాదు. కనుక ఇతరులకు ఉన్న దాంట్లో నేను కూడా పొందుకోవాలని దురుద్దేశంతో అడగడం కాదు. కనుక 3వ భాగం చూసినట్లుగైతే, ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వు యోగ్యమైనది అడిగితే ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా సృష్టికర్తన దేవుడని యేసు ప్రభువారికి విజ్ఞాపన చేసి నా అవసరతలను ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చబడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 5 రొట్టెల 2 చేపలు, తండ్రి ఈ యొక్క నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ ప్రజలు ఇన్ని వేల మంది ఉన్నారు అని హృదయపూర్వకంగా ఆయన దురుద్దేశంతో అడగకుండా అడిగినప్పుడు అక్కడున్న వారు తినగా కనుక తిరిగి 12 గంపలు మిగిలినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారి ప్రార్థన విన్నాడు. అలాగే నీ వ్యక్తిగత సంఘ కుటుంబ సేవ ఆధ్యాత్మ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీకు అక్కరగున్నవి ఏదో స్పష్టముగా ఆయన్ని అడిగి నువ్వు పొందుకోవడానికి ఉచ్చరింప సఖ్యము కాని ఆత్మ తానే నీ పక్షముగా నీకు ఎట్లా ప్రార్థన చేయాలో నీ కొరకు విజ్ఞాపన చేసిందిగా ఉంటుంది. విజ్ఞాపన కర్తగా నీ ఆత్మ నీకు సహాయం చేసేదిగా ఉంటుంది. అప్పుడు నీ ప్రార్థనకి ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటాడు. 20వ వచనములో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక మరియు మన హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. మన హృదయాన్ని పరిశోధించువాడు చెట్టు మీద ఉన్న కనుక జక్కేని చూశాడు, చెట్టు కింద ఉన్న నతానియేలును చూశాడు, చెట్టు చాటునున్న ఆ యొక్క ఆదామును చూశాడు, చేప కడుపులో ఉన్న యోనాను చూశాడు. కనుక ప్రపంచంలో ఎచ్చోటను ఉన్నప్పుడు కూడా తెస్సలోని ఒక దినవృత్తాల గ్రంథం 16వ అధ్యాయములో 9వ వచనం ప్రకారంగా, యెహోవా కనుదృష్టి లోకమంతటి సంచారము చేయొచ్చు, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. కీర్తన 52లో ఆ కీర్తనలో మనం చూసినట్లుగైతే కనుక వివేకము కలిగి దేవుని విధికి వారు కర్రేమని చెప్పి యెహోవా ఆకాశం నుండి ప్రతి మనుష్యుని పరిశీలన చేయుచున్నాడు. కనుక యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24వ వచనం ప్రకారం చూసినట్లుగైతే ఆ యేసు అందరిని ఎరుగును, మనిషి యొక్క ఆంతర్యమును కూడా ఎరిగినవాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన హృదయము తెలుసు. ఆత్మ ఏ మనిషి యొక్క ఆత్మ ఎట్లా పనిచేస్తుందో, ఏ మనిషి యొక్క మనసు ఎట్లా పనిచేస్తుందో, ఎవరు ఎటుంటి వారు అనేది ఆయన గురించి ఏ ఒక్కరి గురించి నీవు నేను ఆయనకి సాక్ష్యమే అక్కరలేదు. కనుక రెండోది మనం గమనించింది ఎల్లనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేయొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్తములో, తండ్రి చిత్తములో కనుక ప్రజల క్షేమము కొరకు, ఒక రోగి క్షేమము కొరకు, ఒక దయ్యం పట్టిన వ్యక్తి బాగుపడాలని క్షేమము ఆ సహాయము కొరకు ఏదైతే తండ్రి చిత్తమో దాన్ని మాత్రమే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు భూమి మీద. కనుక ఒక పర్యాయము యేసు ప్రభు దగ్గరికి ఒక విందులో, ఒక పిండిలో వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగారు, నా కుమారుడా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది కనుక అవమానకరంగా ఉంటుంది, ఏదైనా ఒక అద్భుతం చేయంటే యేసు ప్రభు అన్నారు, అమ్మ నా యొక్క అమ్మ నాతో నీకేం పని, కనుక నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి తన తల్లి చెప్పగానే చేసిన వాడు కాదు యేసు ప్రభువారు.
యేసు ప్రభువారు అంటే ఆ యోహాను సుతులు అంటాడు, నా తండ్రి ఏదైతే నాకు తెలియజేస్తాడో అదే నేను చేయుచున్నానని స్పష్టంగా చెప్తాడు. తండ్రి చేయలేని పని, తండ్రి చెప్పలేని పని ఏదీ ఆయన చేయలేదు. కనుక అలాగే దీని అర్థం ఏంటంటే ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయొచ్చు. పరిశుద్ధుల కొరకు, దేవుని చిత్తము, సేవకుల కొరకు, సంఘము కొరకు, అన్యజన రక్షణ కొరకు, ప్రపంచ దేశ రాష్ట్ర జిల్లా మండల ప్రజల్లో రక్షణ కొరకు, మనము ప్రజల యోగక్షేమము కొరకు, పరిశుద్ధుల క్షేమము కొరకు, సేవకుల క్షేమము కొరకు మనము దైవ చిత్తములో ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి సంపాదించుకోవాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి దేవుని చిత్త ప్రకారము దేవుని ప్రేమించే వారికి అంటే ఎవరు ఆయన ప్రేమిస్తాడు? ఆయన పుట్టించేవారు ఎవరు? మంచివారిని చెడ్డవారిని ఆయనే పుట్టించాడు కనుక మంచివారి చెడ్డ మీద ఆయనే వర్షం కురిపిస్తున్నాడు. మంచివారి చెడ్డ మీద సూర్యకాంతి ఉదయం చేస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని చూచున్న దేవుడు ఉన్నాడు. మంచివారి చెడ్డవారికి ఆహారం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన చెడ్డవారిని ఒకలాగా మంచివారిని ఒకలాగా ప్రేమించే దేవుడు యేసు ప్రభువారు కాదు. తాను సృష్టించిన మనుషుల్ని ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎవరిని అధికంగా ప్రేమిస్తాడంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. లోకములో అనేక కోట్ల మంది ఉన్నప్పుడు కూడా కనుక పరలోక రాజ్యములో ప్రవేశించేవారు బహు కొద్దిమంది. ఎవరు అలంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అబ్రహాము ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాడు. కొత్త నిబంధనలో పౌలు ఆయన సంకల్పం పిలువబడ్డాడు. అపోస్తులు ఆయన సంకల్పం పిలువబడ్డారు. కనుక ఇర్మియాని ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు. కనుక ఆయన సంకల్పం చొప్పున ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో, ఆయన ఎవరినైతే వాళ్ళకి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని కిందనే ఉందంటే మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఆయన సంకల్పము చొప్పున ఆయన ఎవరిని ప్రేమించాడో వారికి సమస్తము సమకూడి వారి జీవితంలో కలిగిన ప్రతి అవసరతను ఆయన సమకూర్చే దైవత్వము కలిగిన సృష్టికర్తను జగద్రక్షకుడైన యేసు ప్రభువారు వారి ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగే దేవుడుగా మనకు అగపడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన ద్వారా ప్రేమించబడుతున్నావా? ఒక విశ్వాసగా, ఒక సేవకుడుగా నువ్వు ఆయన్ని ప్రేమించాడా? ఆయనని ఏర్పరచుకున్నాడా? ఆయన నీ ఎడల తన సంకల్పాన్ని నెరవేర్చాడా? ఆయన నీ యొక్క అవసరతలు తీర్చడానికి ఆయన నీ పక్షముగా ఇక్కడ చూస్తుంటే మేలు కలుగుటకే సమస్తము సమకూడి సమస్తము కనుక నీకేమేమి కావాలో నీ ముందు వెనుక ఆవరించిన దేవుడు. భక్ష్యం గారు అనేక మంది దైవజనులు వారి ప్రతి అక్కర అవసరత విషయంలో ఆయన మీద ఆధారపడుతూ వచ్చారు. అందుకే వారు ఏ విషయంలో వారు చింతించి బాధపడలేదు. వారికి ఏది అవసరమో దాని కొరకు వారు మొరపెట్టినప్పుడు ఆయన సమకూర్చి వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చాలా మంది దేవుని చేత ప్రపంచంలో దేశ రాష్ట్ర జిల్లా మండల గ్రామ గృహ సంఘాల్లో విశ్వాసులుగా దేవుని చేత ఏర్పరచబడిన ఆ విశ్వాసులు జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు కొరకు ఆయన ప్రేమించాడు. దేవుని చేత సేవ కొరకే పిలువబడి ప్రేమించబడిన ఆ ప్రపంచంలో కొద్దిమంది సేవకుల్ని ఆయన రాజ్యం కొరకే సిద్ధపరిచాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి సంకల్పం పిలువబడు సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఆయన పిలవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఏర్పాటు చేసుకోవాలి, ఆయన రాజ్యములు ఉంటారు. మొంటకాల సమయం చెప్పాను. ఆయనకు విరోధంగా ఉన్న సేవకులు, ఆయనకు విరోధంగా ఉన్న విశ్వాసులు, ఆయనకు విరోధంగా ఉన్న క్రైస్తవులు అని చెప్పుకున్న వారు ఎవరు ఆయన చేత పిలువబడేవారు కారు. కనుక అక్రమ చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఈ నామలో బోధ చేసాం, దేలీలు కొట్టాం, అద్భుతాలు చేసాం, స్వస్థపరిచాం అని చెప్పి ప్రపంచంలో నా పేరు మారుమోగిపోతుంది. నేను టీవీలో యూట్యూబ్లో నేను బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాను అన్న సేవకుల గురించి
దేవుని ఏర్పాటు లేని మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమ చేయవారా నా తండ్రి పొండి అన్నాడు. రెండోది మన గమని నామంలో గనుక ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని వారసులు కారు అని అన్నాడు. కనుక వీళ్ళు ఎవరు ప్రభు అని వారు అంటే ఆయనకు విరోధముగా క్రైస్తవులని చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని ప్రభువు నమ్ముకొని చెప్పుకొని అన్ని పాపములు చేస్తూ బాప్తిసం తీసుకుని బల్ల తీసుకుని ఆరాధన చేస్తే దేవుని దృష్టిలో దొంగలుగా శాపగ్రస్తులుగా ఉన్నవారు కోకొల్లలుగా ప్రపంచంలో ఉన్నారు. వారి కొరకు వారిని ఆయన ప్రేమించట్లేదు, వారిని ఆయన పిలవలేదు, వారి కొరకు ఆయన ఏమీ సమకూర్చట్లేదు. కనుక ఆయన సమకూర్చట్లేదు కనుక వీళ్ళ మట్టుకు వీళ్ళే సమకూర్చుకొని తమ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ పోరాడుతూ వారు ఆశపడి లోకమంతా వారి కొరకు వారు సంపాదన చేసుకుంటూ ఉన్నారు. 28వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని స్వరూపము గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇక్కడ గమనించినట్లుగైతే 20వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో తన కుమారుడు అంటే ఎవరు అంటే రోమా రెండవ కొరింథీ పత్రిక 6 మనం చాలాసార్లు చెప్పాను. ఎవరినైతే ఆయన మీకు తండ్రిగా ఉంటాను తల్లిగా ఉంటాను అన్నాడో కనుక నేను నీకు తండ్రిగా ఉంటాను, నీవు నా కుమార్తెగా ఎవరికి ఉంటున్నాను అంటే ఆయన ఏర్పాటులో లోకముతో పేతురు పత్రికలో మనం గమనించినట్లుగైతే ఇక్కడ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. కనుక చీకటిలో ఉండే ఆశ్చర్యం తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలను ఆయన పరలోక రాజ్యములో ఏర్పాటు గల లోకంలో వేరే లోకములో ప్రత్యేకంబడి లోకములో ఆయన చేత ఏర్పరచబడు సహోదరులు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో గనుక ఎవరిని తన కుమారునితో స్వరూపం గలవాడు ముందుగా నిర్ణయించాడో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో ఎవరిని పిలిచినో ఎవరిని నీతిమంతులు తీర్చినో వారి ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకునేవాడను. మొదటగా ఎవరంటే ఎందుకని తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు ఎవరిని ముందుగా ఆయన ఎరిగాడో, రెండోది ఎవరిని తన కుమారుని స్వరూపము గలవాడు ముందుగా నిర్ణయించాడో, మూడోది ఎవరిని పిలిచాడో, ఎవరిని నీతిమంతులు తీర్చాడు, నాలుగోది ఎవరిని నీతిమంతులు తీర్చారో వారి ద్వారా తన నామమునకు ఆయన మహిమ తెచ్చుకున్నవాడై ఉంటాడని 5 విషయాలు. ఒకటి ముందుగా నిర్ణయించాడు, రెండోది ముందుగా పిలిచాడు, ముందుగా ఆయన నిర్ణయించాడు, ఒకటి ఎరిగాడు, రెండోది నిర్ణయించాడు, మూడోది పిలిచాడు, నాలుగోది నీతిమంతులు చేశాడు, 5వది వారి ద్వారా తన నామమునకు భూమి మీద మహిమ వస్తుంది. గనుక ప్రియ సహోదరుడా చర్చికి వెళ్ళిన అందరూ కూడా క్రైస్తవులు, బాప్తిసం తీసుకున్న అందరూ క్రైస్తవులు, విశ్వాసులు, సేవ చేసిన అందరూ సేవకులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. పిలువబడవారు అనేకులు, ఏర్పరచబడవారు కొద్దిమంది మాత్రమే. మన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లేఖనము ఎంతో స్పష్టముగా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనపు ద్వారం వెడల్పను ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. మొదటిగా చూస్తే ఇక్కడ నాశనపు పోవు ద్వారము వెడల్పు ఉంది, దారి విశాలముగా ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. నాశనానికి పోయే మార్గము విశాలముగా ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు.
కనుక ఆ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు తండ్రివైన అబ్రహామా ఆ లాజరును పంపించి తన చిటికిన వేలుతో నా నాలికని చల్లార్చమని కేకలేస్తూ వచ్చాడు. కనుక ప్రభు అన్నాడు, కనుక అక్కడ ఆ ధనవంతుడు అన్నాడు, అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు నరక భూమి మీద, అక్కడ మోషేని పంపించు, ఏలియాని పంపించు, లేదా అక్కడ ఆ యొక్క లాజరును పంపించంటే భూమి మీద నా సేవకులు మోషే ఉన్నాడు. కనుక నీ అన్నదమ్ములు వాళ్ళు సేవకుల మాట వింటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నీ అన్నదమ్ములు నీ వల్ల నన్ను ద్వేషించినట్లుగైతే, ఈ దరిద్రుని ద్వేషించినట్లుగైతే, నువ్వు వాళ్ళు ద్వేషిస్తే వారు కూడా నీ వల్లే నరకానికి వస్తారు. ధనవంతుడు తన ఇంటి దరిద్రుడు తన ఇంటి వాకిట ఉన్న ధనవంతుడు తను ఏ విషయంలో కూడా సహాయం చేయలేని వాడే ఉన్నాడు. కనుక అతడు నిత్య నరకానికి నరకములో కేకలేస్తూ వచ్చాడు. కానీ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కేకలేసిన వారికి సహాయం కలగదు అని దీని యొక్క అర్థం. రెండోది చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, దాని ద్వారా ఆ జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొను వారు కొందరు. ఇరుకు ద్వారం ప్రవేశించువారు జీవమునకు పోవు ఇరుకు ద్వారమున ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొను వారు కొందరే. ఇది ఇరుకు ద్వారం, దీనిలో ప్రవేశించేవారు కొందరే. ఆ కొందరు ఎవరంటే ఎవరిని పేరు జీవగ్రంథం అని రాయబడ్డదో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము ఎంత స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడు. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరిని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడు. నీ పేరు కోటా కార్డులో ఆధార్ కార్డులో కనుక ప్రతి దాంట్లో భూమి మీద ఉండొచ్చు, కానీ నీ పేరు జీవగ్రంథమందు లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు అని లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కనుక రోమపత్రిక 8వ అధ్యాయం మనం గమనించినట్లుగైతే ఇక్కడ చూసినట్లుగైతే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వరూపము గల వారొకటకు వారిని ముందుగా తన కుమారుడు స్వరూపము గలవారు ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారి నీతిమంతులు తీర్చును, ఎవరిని నీతిమంతులు తీర్చునో వారిని మహిమ పరిచును. కనుక రోమా 2:24లో మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. దేవుని చేత పిలవలేని సేవకుల చేత భూమి మీద ఆయన నామము అవమానపరచబడుతుంది. దేవుని చేత పిలువబడలేని పరిశుద్ధులు అనుకునే క్రైస్తవుల చేత ఆయన నామం అవమానపరచబడుతుంది. దేవుని చేత పిలువబడలేని నామకార్థ పండుగ అలవాటు ఆదివారపు వేషధారుల క్రైస్తవుల ద్వారా ఆయన నామము అవమానపరచబడుతుంది. దేవుని చేత పిలువబడిన ఆ సేవకులు ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారి ద్వారా తన కుమారుని స్వరూపములోనికి, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు పౌలు అంటాడు. మరలా నాకు ప్రసవేదన కలుగుతుందంటాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక ఆయన స్వరూపములో పోలి నడిచేవారు ఆయన చేత పిలువబడిన సేవకులు, జీవగ్రంథం అని పేరు రాయబడిన సేవకులు, ఆయన చేత పిలువబడిన పరిశుద్ధులు, ఆయన నామమునకు భూమి మీద మహిమ తెచ్చేవారు మాత్రమే, భూమి మీద వారి ద్వారా మాత్రమే ఆయన నామానికి మహిమ వస్తుంది. వారే నిత్యరాజ్యమైన ఆ ఇరుకు ద్వారమైన ఆ యొక్క మోక్షములో కొద్దిమంది సేవకుల ప్రపంచంలో కొద్దిమంది విశ్వాసులను ప్రవేశిస్తారు. నాశనపు ద్వారం వెడల్పును దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. దేవుని చేత పిలువబడిన సేవకులు, దేవుని చేత పిలువబడలేని విశ్వాసులు, దేవుని చేత పిలువబడిన క్రైస్తవులు అనుకున్న వారు నిత్య నరకానికి, లోకంలో ఉన్న అన్యజనులు క్రీస్తు వార్త విని, యేసుప్రభు మాటలు విని నాకు అవసరం లేదా దేవుడు అనుకొని ఆయన అసహించుకున్న అందరూ కూడా మరణిస్తారు. అన్యజనులైన వారు ద్వేషించిన మరణిస్తారు. మరణించిన తర్వాత తీర్పు అయిపోయిన తర్వాత నిత్య నరకము లో త్రోయబడతారు. దేవుని చేత పిలువబడిన సేవకులు, దేవుని చేత పిలువబడలేని విశ్వాసులు, దేవుని చేత పిలువబడిన క్రైస్తవులు, దేవుని చేత పిలువబడలేని అన్యజనులు, యేసుప్రభు వారు వార్త విని నాకు అవసరం లేదు, నా దేవులు నా దేవతలు ఉన్నారు అనుకొని యేసుప్రభు వారిని ద్వేషించి చనిపోయిన వారు, అసహించుకున్న వారు నరకానికి వెళ్తారు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. ఆ మాటలు వారి హృదయాల్లో ఫలాభివృద్ధి కలుగుచ్చాయి. విన్న మాటలు అర్థం చేసుకుని నీ ఏర్పాట్లు ఉన్న వారిని, సేవకుల్ని
నీ ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులని, జీవగ్రంథం అందు పేరు రాయబడిన వారిని నీ రాజ్యం కొరకు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. నీకు విరోధంగా సేవ చేస్తూ నీకు విరోధంగా క్రైస్తవులను విశ్వాసులని అన్యజనులని చెప్పుకొని అయా నరకానికి పోయే వారిలో ఇంకెవరైనా నీ ఏర్పాట్లుంటే వారిని కూడా రక్షించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తాను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఇంత గొప్ప రక్ష నన్ను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్ష నన్ను నిర్లక్ష్యము చేసేదవేళ, రక్షణ దినమిదియేరా తక్షణమే తిరుగుమురా, రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముద్ద మారగ చేకొనుము, ముద్ద మారగ చేకొనుము. ప్రైజ్ ది లార్డ్.